ఇక్కడ కన్నగ గారు మీరు చెప్పిన వలసలు ఎవరైతే ఉన్నారో రకరకాల ఇచ్చారు కదా, వాళ్ళకి ఆధార్ కార్డులు ఎట్లా వస్తున్నాయండి? మమతా బెనర్జీ వాళ్ళకి అసలు రాగానే వాళ్ళకి టెంట్లు వేసేసి ముందు షెల్టర్ ఇచ్చేసి ఆ కార్డులో అవన్నీ ఇచ్చేస్తుంది ఆవిడ. వాళ్ళు అక్కడి నుంచి మెల్లమెల్లగా వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. అంటే ఇది ఎవరు తప్పు అంటున్నా? దేశంలో వీళ్ళందరితో పక్కన పెడదామండి. లోపలికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు పాత బస్తీలో 1000 మంది బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తప్పు కాదు, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళది కదా తప్పు. ఇప్పుడు అది ఎంత పెద్ద ప్రమాదం అంటే సుమారుగా కోట్లలో ఉంది సంఖ్య. బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి, ఇతర దేశాల నుండి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ సంఖ్య ఒక 8 కోట్ల దాకా ఉండొచ్చు అని కొంతమంది అంచనా వేస్తున్నారు. 8 కోట్ల జనాభా అక్రమంగా వచ్చేసారు అంటే మళ్ళీ వాళ్ళ సంతతి, వాళ్ళ విధానం ఏంటంటే వీలైనంతగా సంతతి పెంచుకోవటమే. కరెక్ట్. వాళ్ళు ఏమీ జనాభా నియంత్రణ పాటించరు. ఇప్పుడు ఎవరైతే మనం ట్యాక్స్ పేయర్స్ భారతదేశంలో చక్కగా ట్యాక్సులు పే చేస్తున్నాము, ఏదైనా వస్తువులు కొంటే మనం ట్యాక్సులు పే చేస్తున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళకి సంక్షేమ పథకాలు, వాళ్ళకి తిండి పెట్టడానికి అక్రమంగా వచ్చిన వాళ్ళకి. నిజంగా ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి పసిపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ అందవలసిన సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? ఇవన్నీ పక్కదారి పట్టడం వల్ల కదా. మరి పోనీ వీళ్ళు ఏమన్నా వచ్చారు, ఈ దేశం మాకు ఆశ్రయం ఇచ్చింది, ఈ దేశం మీద మనం కృతజ్ఞత కలిగి ఉండాలని ఏమైనా ఉంటారా? కొంతకాలం తర్వాత మేము ఆక్రమించుకోవాలి దీన్ని అనే మనస్తత్వం వాళ్ళది. ఇక్కడ ఆశ్రయం ఇచ్చిన వాళ్ళనే అన్నం పెట్టిన చేతిని నరికే మనస్తత్వం వాళ్ళది. తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు కదా. అంటే పాముకి పాలు పోసి పెంచుతున్నారు. కనీసం ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా భారతదేశం బయటికి గెంటేయాలండి. లేకపోతే ఇప్పుడు జరిగిన దాడుల కంటే భీకరంగా ప్రతి ప్రాంతంలో జరుగుతాయి. మీరు ఒకటి చూస్తున్నాం మనం ఇప్పుడు. కానీ ఇలాంటి దాడులు, మతం పేరుతో జరిగే దాడులు ప్రతి ప్రాంతంలో జరుగుతాయి. ఇక అది కామన్ అయిపోద్ది కొన్నాళ్ళకి. ఇప్పుడు రేర్ కాబట్టి ఇది చాలా సెన్సేషన్ అయింది. కొంతకాలం తర్వాత అక్కడ ఒక దాడి జరిగిద్ది, ఇక్కడ ఒక దాడి జరిగిద్ది. ఏముంది, రోజు జరిగేదాకా కామనేగా. ఈ రోజు 10 మంది చచ్చిపోయారు, మొన్న 30 మంది చచ్చిపోయారు. రైట్. క్యాజువల్గా మాట్లాడుకుంటారు ఎక్కువ. యాక్సిడెంట్ లాగా అంతే, రోజువారీ యాక్సిడెంట్లు అలా అయిపోద్ది పరిస్థితి. అలా అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం అదే. అయితే నియంత్రణ లేకుండా విస్తృతంగా జనాభాను పెంచుకోవటం, 2 ఈ కాఫీలను చంపేయటం. నియంత్రణ అన్నారు, ఎందుకు ఉండకూడదండి? దానికి ఒక చట్టం క్రియేట్ కావాల్సిన అవసరం లేదా? పేదరికం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మత విశ్వాసం ప్రకారం అంటే గర్భ నిరోధక పద్ధతులు వాడటం కానీ. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది కదండి. ఓకే, మతం పక్కన పెడదామండి, ఎవరు మతం అయినా దాన్ని ఒక చట్టబద్ధత తెచ్చి తీసుకురావాలి ఖచ్చితంగా. అదే చేయాల్సింది. ఇప్పుడు 3 పిల్లలకి మించి లేదా 2 పిల్లలకి మించిదే గనక మీకు సంక్షేమ పథకాలు వర్తించవు. కరెక్ట్. మీకు ఓటు హక్కు ఉండదు, ఎందుకంటే మీకు దేశం మీద బాధ్యత లేదు కానీ వదిలేస్తున్నారు. తీసుకురావాలి. అది అలా పెట్టేసారు అనుకోండి, సరే కనండి, వాళ్ళ ఓటు హక్కు ఉండదుగా, ప్రమాదం లేదు, సంక్షేమ పథకాలు మీరే బ్రతకండి. కానీ వదిలేస్తాం దేశం మీదకి, మాకు ఓట్ల హక్కులు కావాలి, సంక్షేమ పథకాలు కావాలి, మేము దొబ్బి తింటాం, మళ్ళీ తర్వాత ఈ దేశాన్ని తిడతాం, ఈ దేశాన్ని తగలబెడతాం. దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఒక 2 దశాబ్దాల తర్వాత ఎవరు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కోట్ల మంది హిందువులు ప్రాణాలు బలిపెట్టినట్టే. ఇప్పుడు హిందూ మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కానీ లేదా దేశం హిందూ మెజారిటీగా ఉన్నప్పుడు మతం పేరుతో ఇతర మతస్థుల మీద ఎప్పుడు దాడులు జరగలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికి కూడా 100 మంది హిందువుల మధ్యలో ఒక క్రైస్తవ కుటుంబం కానీ ఒక ముస్లిం ప్రశాంతంగా జీవిస్తారు. వాళ్ళకి మతం పేరుతో ఇంకా చెప్పాలంటే పాపం కమ్యూనిటీ పరంగా వాళ్ళు ఒకరే కాబట్టి మనం ఏదన్నా సహాయం చేద్దాం అనే మనస్తత్వం ఉంటుంది హిందువులకి. వీళ్ళ పండగలకు వాళ్ళని ఆప్యాయంగా పిలవడం కానీ, వాళ్ళు వస్తారు తర్వాత సంగతి, వాళ్ళ మనసులో ఏముంటుంది అనేది. కానీ హిందూ ఐడియాలజీ ఇది. కానీ ఒక 30-40% వేరే కమ్యూనిటీ, వేరే మతం ఉన్న ఏరియాలో ఒక 4 హిందువులు ఉండగలరా? అక్కడి నుంచి ఖాళీ చేసుకుని వచ్చేయాలి, ఎంతో కొంత తెగ నమ్ముకొని వచ్చేయాలి. లేకపోతే ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు అంటే దారుణమే, ఇంటి చుట్టూ మోకలు తిరుగుతూ ఉంటాయి, రాళ్ళు వేస్తూ ఉంటారు. చాలామంది మాకు చెప్పిన కంప్లైంట్స్ ఇవి. అసలు ఇంత జరిగిన తర్వాత కూడా కొంతమంది, ఆయన ఏకంగా అస్సాం ఎమ్మెల్యే అతను దేశద్రోహి కేసు పెట్టారు. ఇప్పుడు కొంతమంది భయపడుతున్నారండి. ఇంకా చెప్పాలంటే అదే ఈ కేసు పడుద్దని, ఇట్లా లేకపోతే అందరి మనసులో ఉంది, చాలా సెన్సిటివ్గా ఉంది. మనం కొంతమంది నేను వీడియోలో ప్లే చేశా కదా, కొన్ని ఫేస్బుక్ పోస్టులు ఏం పెట్టారు, ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇలాంటి దుర్మార్గమైన ఐడియాలజీ చాలా మందిలో ఉంది. ఇది నివురుగా చనిపోవటం మంచిది అనుకుంటున్నారు వాళ్ళు. ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు, హిందువులు చచ్చిపోయారని చెప్పి, హిందువుల మీద దాడి అని చెప్పి. అసలు హిందూ అనేది పక్కన పెడదు, ఫస్ట్ భారతీయుడు అతను. లేదు, మతం పక్కన పెడితే భారతీయుడు.
వాడు చేశాడు, వాడెవరో టెర్రరిస్ట్ వచ్చాడు చేశాడు మతం పేరు మీద. మన భారతీయుడు చనిపోయాడు అనేది కూడా ఉండదా వీళ్ళకి? వీళ్ళు బ్రిటిషర్స్ మా వాళ్ళు అని చెప్పుకుంటున్నారండి. ఆ, బ్రిటిషర్స్ అంటే ఏమాత్రం కృతజ్ఞత ఉన్నాడన్నా ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి మనకు తెలిసిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి వాళ్ళే మన దేశాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు, దోచుకోవటం తప్ప. ఇంకా మనం లోతుల్లోకి వెళ్తే కనుక చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల్ని, జంతువుల్ని, సంపదని, ఆహార ధాన్యాలని అన్నిటిని వాళ్ళు తరలించుకుపోయి వాళ్ళు యుద్ధం గెలవడానికి మనల్ని వాడుకొని మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పి తీరా గెలిచిన తర్వాత మోసం చేశారు. ఆ టైంలో వాళ్ళు సృష్టించినటువంటి కృత్రిమమైన కరువు వల్ల కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు భారతీయులు అప్పట్లో. అంటే ఇక్కడ పండినటువంటి పంట అక్రమంగా తరలించకపోవడం వల్ల కృత్రిమంగా కరువు ఏర్పడింది, కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. స్వతంత్రం ఇస్తామని మోసం చేశారు. జలియన్వాలాబాగ్ ఇలాంటివి మనకు కొన్ని తెలుసు. కానీ ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎంత కర్కశంగా వాళ్ళు వ్యవహరించారో ఇవన్నీ మనకి చరిత్రలో కనపడతాయి. కానీ బ్రిటిషర్స్ ఈ దేశాన్ని ఉద్ధరించారు, వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పి పాస్టర్లు ఉన్నారు. ఎందుకు? మతం పేరుతో కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు. వాడు ఎంత పరమ నికృష్టుడైనా క్రూరుడైనా వీడు ఏసు రక్తమే చేయమంటాడు, బ్రిటిషర్స్ ఏసు రక్తమే చేయమంటారు, కాబట్టి వాడు మావాడు. వీడు అల్లాహ్ అక్బర్ అంటాడు, పాకిస్తాన్ అల్లాహ్ అక్బర్, వాడు మావాడు. వీళ్ళని ఆ దేశంలోకి పంపించాం అనుకోండి, ఎంతకాలం తిండి పెడతారండి? వాళ్ళ పెడతారు, వీళ్ళు చాకరీ చేసి పెట్టిన బానిసగా పనిచేసినంతకాలం పెడతారు మహా అయితే. లేకపోతే లైంగికంగా వాడుకునే వాళ్ళు వాడుకుంటారు. అంతే కదా? అంతే. మతపరంగా వీళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ హింస తప్ప ఏమి లేదుగా. పాకిస్తానే తీసుకుందామండి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, 4 రోజులు ఫుడ్ పెడతారేమో, 5 రోజు పంపించేస్తారుగా. వాళ్ళకే దిక్కులేదు ఇప్పుడు. ఇంకా అదే చెప్తున్నా, ఏ దేశమైనా ఏ దేశాన్ని ఆ దేశం వాళ్ళు గౌరవించుకోవాలి, అంతే కదా. ఆ దేశానికి సంబంధించి ఖచ్చితంగా నో డౌట్ ఆ విషయంలో. మన దేశం తప్పులు ఎన్నన్నా ఉండొచ్చు. మనకున్నటువంటి ఒక విశేషం ఏంటంటే ఈ భరత భూమి కోసం, మాతృభూమి కోసం తృణప్రాయంగా ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు చరిత్రలో, ఇప్పటికే ఉన్నారు ఇచ్చేవాళ్ళు. కానీ ఇదే దేశంలో లక్షలాదిగా దేశద్రోహులు కూడా ఉన్నారు. 2 వర్గాలు ఎక్స్ట్రీమ్ ఉన్నాయి. వేరే దేశాల్లో అంత ఎక్స్ట్రీమ్ ఉండకపోవచ్చు. అంటే మాతృభూమి కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, దేశద్రోహానికి పాల్పడేవాళ్ళు 2 న్యూట్రల్గా ఉంటాయేమో బహుశా.